వెనిజులాపై ఆకస్మిక దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు మదురోను, అతని భార్యను అర్ధరాత్రివేళ అమెరికా అరెస్టు చేసింది. వారిని తన దేశానికి తీసుకువచ్చి న్యూయార్కులోని బ్రూక్లిన్ జైలులో బంధించింది. టన్నుల కొద్దీ కొకైన్ అనే మాదక ద్రవ్యాన్ని అమెరికాలోకి అక్రమంగా రవాణా చేయడానికి కుట్ర పన్నారని, చట్టవిరుద్ధమైన ఆయుధాలను కలిగి ఉన్నారని, దేశ ముడిచమురు ఆదాయాన్ని దుర్వినియోగం చేశారని వారిపై అమెరికా ఆరోపణలు చేస్తోంది. కాని దాని వెనుక వేరే కొన్ని నిజాలు ఉన్నాయని వార్తలు చెబుతున్నాయి. ముఖ్యంగా మదురో గత ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు నేరుగా బహిరంగ సవాలు విసిరారు. అప్పుడు ధైర్యముంటే వచ్చి నన్ను పట్టుకో అని ఆయన మాట్లాడటం ట్రంప్కు ఆగ్రహం తెప్పించింది. ట్రంప్ మద్దతుదారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని ఫలితంగానే ఈ దాడి ప్రణాళికాబద్ధంగా మరియు కఠినంగా జరిగిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా దీని ముఖ్య నేపథ్యం ముడిచెమురు రాజకీయమే అని కూడా చెప్పబడుతోంది. ముఖ్యంగా వెనిజులా ప్రపంచంలోనే అతిపెద్ద ముడిచెమురు నిల్వలు ఉన్న దేశం. ప్రపంచంలోని మొత్తం చమురు వనరులలో సుమారు 18% వెనిజులాలో ఉంది. ఇది సౌదీ అరేబియా కంటే 3% ఎక్కువ, ఇరాన్ కంటే 6% ఎక్కువ. ఈ నేపథ్యంలో దక్షిణామెరికా దేశాలలో ఒకటైన వెనిజులాలో వామపక్ష మదురో పాలన చాలా కాలంగా సాగుతోంది. ఇక్కడ కమ్యూనిస్టు దేశమైన చైనా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి ఇక్కడి చమురు వనరులను అనుభవిస్తోంది. ఆ దేశం నుండి సుమారు 70 నుండి 90% ముడిచమురును చైనా దిగుమతి చేసుకునేది. రెండు దేశాల మధ్య చైనా యువాన్ కరెన్సీలో చమురు వాణిజ్యం ఎక్కువగా జరిగేది. ఉక్రెయిన్ యుద్ధం నుండి చైనా రష్యా చమురును, వెనిజులా చమురును ఒకే సమయంలో తక్కువ ధరకు పొందుతోంది. అదే సమయంలో ఈ చమురును శుద్ధి చేసి వివిధ బ్రాండ్లలో పాశ్చాత్య దేశాలతో సహా అనేక ప్రపంచ దేశాలకు పంపి చైనా భారీగా లాభాలు గడిస్తోంది. ఈ స్థితిలో చమురు అమ్మకాలు మరియు డాలర్ ప్రభావంలో ప్రపంచానికి రారాజుగా వెలుగొందుతున్న అమెరికాకు, చైనాకు చోటు కల్పిస్తున్న వెనిజులాపై తీరని కోపం వచ్చింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికే 2వ స్థానంలో ఉన్న చైనా ఎప్పుడూ తనను అధిగమించకూడదని జాగ్రత్తగా ఉండే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈసారి వలవేసి ఖచ్చితంగా వెనిజులా అధ్యక్షుడిని పట్టుకున్నారని చెప్పబడుతోంది. కాగా మదురో పతనం తర్వాత వెనిజులా చమురు బావులను అమెరికా కంపెనీలు నిర్వహిస్తాయని ట్రంప్ ప్రకటించారు. ఇది ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరలో భారీ మార్పును తెస్తుందనని ఆశిస్తున్నారు. దీని ద్వారా అమెరికా ఒకే దెబ్బకు 2 పిట్టలను కొట్టిందని విశ్లేషకులు అంటున్నారు. వెనిజులా మొత్తం చమురు సంపద అమెరికా వశమై డాలర్ ఆధిపత్యం పెరుగుతుంది. అలాగే చైనా ఆధిపత్యానికి కూడా ముగింపు పలకబడుతుంది అనేది అది. అదే సమయంలో అమెరికా నియంత్రణలో వెనిజులా మళ్లీ పుంజుకుంటే 100% చమురు ఉత్పత్తి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధర తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారతదేశం ఒకప్పుడు వెనిజులా నుండి భారీ ఎత్తున ముడిచమురును దిగుమతి చేసుకునేది. రోజుకు 4 లక్షల బ్యారెళ్ల వరకు దిగుమతి చేసుకునేవారు. కాని అమెరికా ప్రభుత్వం విధించిన ఆర్థిక ఆంక్షల వల్ల గత 2020 సంవత్సరం నుండి వెనిజులా నుండి ముడిచమురు దిగుమతిని భారతదేశం నిలిపివేసింది. ప్రస్తుతం అమెరికా నియంత్రణలోకి వెనిజులా వస్తుండటంతో ఆ దేశంలో ముడిచమురు వాణిజ్యం మళ్లీ పుంజుకుంటుంది. కాబట్టి భారతదేశపు ఓఎన్జీసీకి రావలసిన పాత బకాయి మొత్తం 9 కోట్లు త్వరలో అందుతుందనే నమ్మకం కూడా ఏర్పడింది. అలాగే భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థలు మరియు రిలయన్స్ గ్రూపుతో సహా కొన్ని ప్రైవేటు శుద్ధి కర్మాగారాలు వెనిజులాలో మళ్లీ కాలు మోపవచ్చని నిపుణులు అంటున్నారు. వెనిజులా అధ్యక్షుడు ఆకస్మిక అరెస్టుకు ఆ దేశ ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. రష్యా, చైనా, ఇరాన్ మరియు క్యూబా వంటి దేశాలు దీనిని ఒక దేశ సార్వభౌమత్వంపై దాడి అని, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని తీవ్రంగా విమర్శించాయి. అదే సమయంలో అర్జెంటీనా వంటి దక్షిణ అమెరికా దేశాలు స్వాగతించాయి. భారతదేశం, యూరోపియన్ యూనియన్ మరియు జపాన్ వంటి దేశాలు తటస్థ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. అక్కడ శాంతిని కాపాడటంతో పాటు ప్రజాస్వామ్య రీతిలో మార్పును కోరుతున్నాయి. ఏది ఏమైనా వెనిజులాలో జరిగే మార్పులు భారతదేశానికి ఒక ద్వారాన్ని తెరిచి ఉంచుతాయని ప్రపంచ వాణిజ్య నిపుణులు అభిప్రాయపడ్డారు.